వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మనకు 2025 జూన్ 12th రోజు ఎస్ఏ మ్యాథమెటిక్స్ మెథడాలజీ సంబంధించినటువంటి డిఎస్సిలో బిట్స్ ఇచ్చారండి. ఇంతకుముందు కొన్ని డిస్కస్ చేశాం. దాంట్లో ఒక బిట్ ఇచ్చాడు. ఆల్రెడీ మన యాప్ తీసుకున్న వాళ్ళకి యాప్లో కూడా చెప్పాను, యూట్యూబ్లో కూడా చెప్పాను. ఈ యొక్క ఎక్కడ ఎలా బిట్స్ అడుగుతాడని కూడా మనం డిస్కస్ చేశాం. అలానే అడగడం జరిగింది. మన విద్యార్థులు 20/20 వచ్చాయి. చూద్దాం అదేంటంటే ఇక్కడ 134 క్వశ్చన్ అండి. ఏమన్నాడు ఇక్కడ? ఆల్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ ఏ టాపిక్ ఆర్ ఫుల్ టాట్ ఇన్ ఏ క్లాస్. దిస్ బిలాంగ్స్ టు విచ్ ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్ అని అడిగాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక పాఠ్యాంశంలకు సంబంధించిన అన్ని భావనలు ఒకే ఒక తరగతిలో పూర్తిగా బోధించినట్లుండే కరికులం నిర్వహణ పద్ధతి ఏదని అడిగాడు. ఇచ్చేమన్నాడు? టాపికల్ అప్రోచ్ శీర్షిక పద్ధతిని ఇచ్చాడు, కాన్సెంట్రిక్ ఏకకేంద్ర పద్ధతిని ఇచ్చాడు, స్పైరల్ అప్రోచ్ సర్పిలాకార పద్ధతిని ఇచ్చాడు, లాజిక్ తార్కిక పద్ధతిని ఇచ్చాడు. దీనికి ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అన్ని భావనలు ఒక తరగతి మొత్తాన్ని ఒకే తరగతిలో నేర్చుకుంటే ఏ పద్ధతి అని చెప్పంటే టాపికల్ అప్రోచ్ అని చెప్పన్నాం. అంటే శీర్షిక పద్ధతి అంటాం. అన్ని భావనలు స్టాటిస్టిక్స్ కానీ మనకున్నటువంటి జామెట్రీ కానీ దానికి సంబంధించిన అంశాలు మొత్తం ఒకే ఒక తరగతి 9th క్లాస్లో ఉందనుకోండి, 9th క్లాస్ విద్యార్థులకు మొత్తం జామెట్రీ మొత్తం ఒకే తరగతిలో బోధించి పై తరగతులలో కానీ కింది తరగతులలో కానీ ఎక్కడా బోధించకుండా ఉండే పద్ధతి శీర్షిక పద్ధతి అని. అంటే దానికి సంబంధించిన టాపిక్ అన్నీ మొత్తం ఒకే తరగతిలో బోధిస్తే ఏకకేంద్ర కానీ శీర్షిక పద్ధతి. కానీ ఇక్కడ చూడండి కాన్సెంట్రిక్ మెథడ్ చూడండి. ఆన్సర్ దీనికి ఇదండి, ఇది ఆన్సర్. ఇప్పుడు ఏకకేంద్ర పద్ధతి ఎందుకు కాదంటే అదే జామెట్రీ కానీ ట్రిగనామెట్రీ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఒకే తరగతిలో కాకుండా పై తరగతిలో విస్తరించుకుంటూ వెళ్తుంది. 6th ఉందనుకోండి, 7th అదే టాపిక్ ఉంటుంది, 8th ఉంటుంది, 9th ఉంటుంది, 10th ఉంటుంది, ఇంటర్మీడియట్ ఉంటుంది, డిగ్రీ కూడా ఉంటుంది. స్టాటిస్టిక్స్ 6th to 10th క్లాస్ వరకు ఉంది. అంటే 6th, 7th, 8th, 9th, 10th ఇలా పాఠ్యాంశాలు విద్యార్థి యొక్క మానసిక పరిపక్వత పెరుగుతున్నా కొలది విషయ వివరణలో క్లిష్టత పెంచుకుంటూ వెళ్ళే పద్ధతి ఏకకేంద్ర పద్ధతి. కానీ ఇక్కడ అలా కాదు. విద్యార్థి యొక్క మానసిక స్థితికి అసలు అవకాశం ఇయ్యడు, మొత్తాన్ని ఒకే తరగతిలో నేర్చుకోంటాడు. ఇక్కడ అలా కాదు. విద్యార్థి యొక్క మానసిక పరిపక్వత అంటే విద్యార్థి యొక్క 6వ తరగతిలో మానసిక పరిపక్వత ఎంత ఉంటుందో అంతే 7th పెరుగుతుంది, మళ్ళీ కొద్దిగా పెంచుతుంటాడు. ఇలా పాఠ్యాంశాలు ఏం చేస్తారంటే విద్యార్థి యొక్క పరిపక్వత పెరుగుతున్నా కొలది విషయ వివరణలో క్లిష్టత పెంచుకుంటూ వెళ్ళిపోతాడు ఏకకేంద్ర పద్ధతి. క్లియర్. సర్పిలార్ పద్ధతి అంటే స్పైరల్ మెథడ్. ఎలా అంటే కరికులం అనేది ఇక్కడ సంవత్సరానికి ఒకసారి రిపీట్ అవుతుంటే ఇక్కడ కరికులం అనేది పాఠ్యాంశాలు 3 లేదా 4 నెలలకు ఒకసారి రిపీట్ అవుతుంటాయి. మనం స్పైరల్ నోట్స్ తీసుకొని ఒక దగ్గర హోల్లో ప్రెస్ చేస్తే ఎలా తిరుక్కుంటూ ఎలా వెళ్ళిపోతుందో అదే విధంగా సర్పిలార్ పద్ధతిలో పాఠ్యాంశం 3 లేదా 4 నెలలకు అంటే సంవత్సరం మొత్తం 12 నెలలకు 3 లేదా 4 సార్లు రిపీట్ అని ఎక్కువ అవుతుంది. అది సర్పిలాకార పద్ధతి అంటే స్పైరల్ అప్రోచ్ అంటాం, స్పైరల్ మెథడ్ అంటాం. ఈ తార్కిక పద్ధతి లాజిక్ మెథడ్ అంటే ఏంటంటే విద్యార్థి యొక్క అవసరాలు ఏంటి, అభిరుచులు ఏంటి, అవకాశాలు ఏంటి, విద్యార్థి యొక్క అవసరాలు అభిరుచులు అవకాశాలు దృష్టిలో పెట్టుకొని మనోవైజ్ఞానికంగా ఆలోచించి కరికులను ఏర్పాటు చేసేది ఏంటంటే లాజిక్ అప్రోచ్ అని చెప్పి అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇవి 4 ప్రతిసారి డిఎస్ఏలో అడుగుతున్నాడు. ఓకే, ఇవి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. మన దేవేందర్ మెథడ్స్ యాప్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి. తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.